ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాలకైతే భక్తులు పోటెత్తారు. ఇక వైకుంఠ ఏకాదశి గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, చెప్పండి. మమత, ధనుర్మాసంలో వచ్చినటువంటి వైకుంఠ ఏకాదశి వేడుకలతో వైష్ణవ ఆలయాలను కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబాయి భక్తులతో సందడిగా మారాయి, కోలాహలంగా మారింది. వైష్ణవాలయాలన్నీ కూడా ఆధ్యాత్మిక ఆహ్లాదంతో ఊరలాడుతా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనలో ఈ వైష్ణవాలయాలన్నీ కూడా చాలా సందడిగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వైష్ణవాలయాల్లో అత్యంత ప్రముఖమైనటువంటి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో వేకోజాము నుంచి కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అద్భుతంగా దివ్యక్షేత్రంగా వైకుంఠంలో ఇలవెల్పుగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని రాతి కట్టడాలతో నిర్మించారు. యాదాద్రి ఆలయంలో పునర్దర్శనాలు ప్రారంభమైన తర్వాత గత ఏడాది వైకుంఠ ఏకాదశి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. వరుసగా రెండోసారి కూడా అదే ఆలయంలో రాతి కట్టడాల నడిమ వేకోజాము నుంచి కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు చాలా కన్నుల పండుగగా జరుగుతా ఉన్నాయి. 6:41 యాదాద్రి లక్ష్మీ నరసింహుడు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి వైష్ణవాలయాల్లో. యాదాద్రి ఆలయంలో పునర్నిర్మాణం కంటే ముందు ఉత్తర ద్వారం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు కూడా పండితులతో మాట్లాడి యాదాద్రి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగాలి, ఉత్తర ద్వారం నిర్మించారు. గత సంవత్సరంతో పాటు ఈసారి కూడా ఉత్తర ద్వారం గుండా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి భక్తులు దర్శనమిస్తూ కనువిందు చేస్తా ఉన్నారు. నయనాందంగా భక్తులందరూ కూడా దర్శించుకుంటున్నారు. 6:41 నరసింహుడు ఈ ఉత్తర ద్వారం గుండా బయటకు రావడంతో పెద్ద ఎత్తున భక్తులు జయ జయధ్వానాలతో గోవింద నామస్మరణలతో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఇప్పటి వరకు కూడా దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తర ద్వారం గుండా దర్శనం అయిన తర్వాత తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చి ప్రస్తుతం ఈ బ్రేక్ దర్శనంతో పాటు విఐపి దర్శనాలు, సాధారణ దర్శనాలు కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వైకుంఠ ఏకాదశి అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవాలి. ఈ రోజున ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి వేంచేసి స్వామివారిని దర్శించుకుంటారు, మహావిష్ణువుని దర్శించుకుంటారు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకుంటారు అనేది ప్రతీతి. ఈ సమయంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారు వస్తున్నటువంటి ఆ గడియల్లో భక్తులు దర్శించుకుంటే సంవత్సర కాలం పాటు కూడా స్వామివారిని దర్శించుకున్నటువంటి పుణ్యం లభిస్తుంది అనేది కూడా భక్తుల అపార నమ్మకం. కాబట్టి నిన్న రాత్రినే యాదాద్రి ఆలయానికి భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఉదయాన్నే 6:41 స్వామి గారు ఉత్తర ద్వారం గుండా రావడంతో దర్శించుకొని తన్మయత్వం పొందారు. దీంతో పాటు జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ కూడా వైకుంఠ ఏకాదశి వేడుకలతో సందడిగా మారాయి. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకుంటున్నారు. అటు దేవాదాయ శాఖ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. యాదాద్రి ఆలయంలో అయితే కొద్దిమంది స్థానిక ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొద్దిమంది మంత్రులు కూడా హాజరై ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ రోజంతా కూడా వైకుంఠది ఏకాదశి వేడుకలతో యాదాద్రి వైభవంగా వెలిగిపోతా ఉంది. మమత. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.